కోట్లు తిరిగి ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికిచ్చారు. దానికి మీరు ఆయన మేలు చేయాలని మీరు పదవి ఇచ్చినట్టే ఉంది కదా. ఎందుకంటే మీరు కోపం ఉండదా అండి? రాజశేఖర్ కన్న తండ్రి పేరుని 3 కోట్లు చిట్టి తిరిగి పేరు సిబిఐలు ఇరికించిన వాడికి ఎవరైనా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇస్తాడా? నేను ఇవ్వను, మీరు ఇస్తారా? మరి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికించిన వాడిని మీరు చేర్చారు అంటే మీరే ఒప్పుకుంటున్నట్టు కదా, మీరే చేర్పించారు అని. మరి ఇలా ఒక టైంలో ఒకలాగా మాట్లాడి, ఒక టైంలో ఒకలాగా చేసి, ఒకలాగా చెప్పి, ఇంకో టైంలో ఇంకోలాగా చేసి, ఇంకోలాగా ప్రవర్తిస్తుంటే మిమ్మల్నే శంకించాల్సి వస్తుంది కదా. మీరు అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు, అప్పుడు రకంగా ఇప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు అని. అంటే 2019లో ఏదైతే సానుభూతి గురించి ఓట్లను రప్పించిందో, 151 సీట్లు కట్టబెట్టిందో అదే వివేకానంద రెడ్డి హత్య కేసు 2024కి వచ్చేటప్పటికి శాపంగా మారుతోందా? ఎందుకంటే పర్టికులర్గా మీరు కానీ సునీత గారు కానీ చేస్తున్న పోరాటం వల్ల శాపం అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి, అన్డౌటెడ్లీ. న్యాయాన్ని ఎవరు తొక్కి పెట్టాలని చూస్తున్నా దేవుడు క్షమించడండి. నాకు ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. వివేకానంద రెడ్డి గారి విషయంలో జరిగింది అన్యాయం. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉండి కూడా దోషి వీళ్ళు అని చెప్తున్నా కూడా మీరు మూర్ఖంగా నేను కన్విన్స్ అయ్యాను అని మీరు ఒక మాటతో తప్పించుకోవడం ఈజ్ నాట్ రైట్, ఈజ్ నాట్ ఫేర్. ఆ శాపం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే సునీత రెడ్డి గారు చేసే పోరాటం, ఢిల్లీలోకి వెళ్ళి నా తండ్రిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆమె వేడుకున్న తీరు చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది మహిళలు కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో ఒక తండ్రి అత్యంత దారుణంగా హత్యకు గురైతే ఒక కూతురు ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి న్యాయం కోసం ఫైట్ చేస్తుంటే ఆవిడకి ఎవరు సపోర్ట్ లేక అల్లాడిపోతుంటే జనాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అసలైన అండగా నిలవాల్సిన అన్నేమో మీరు ఆరోపిస్తున్న హంతకుడిని ఆరోపిస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ శాపం కేవలం కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి ఓడిపోవటం వరకే పనికొస్తుందా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి పనికొస్తుందా? ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ అ హ్యూమన్. నాకు న్యాయం అనిపించింది నేను చేస్తున్నాను, దేవుడు డిసైడ్ చేస్తాడు. అంటే సూటిగా ఒక్క మాట మిమ్మల్ని ఒకే ప్రశ్న 2 కోణాల్లో అడుగుతున్నాను. పిసిసి చీఫ్గా చాలా క్లిష్టమైన టైంలో బాధ్యతలు తీసుకున్నారు, ఎవరో తీసుకోరు బేసిక్గా. అలాంటి కాంగ్రెస్ని మళ్ళీ ప్రాణం పోశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఉందిరా అని ఆ రోజు అస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ గుర్తు తీసుకొచ్చారు. సో అది అబ్సల్యూట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ తరుణంలో పర్టికులర్గా పిసిసి చీఫ్గా మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాకూడదని మీరు కోరుకుంటారు? వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపడాలి. రాజశేఖర రెడ్డి గారు మొదట పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితే. కాంగ్రెస్ స్థితి చాలా దయనీయంగా ఉన్నింది. అప్పుడు ఎన్టీఆర్ గారి వేవ్ ఫుల్ స్వింగ్లో ఉన్నింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టి ఆఖరికి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నేను కూడా మంచి కాజ్ కోసం కష్టపడుతున్నా కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తారు. నా స్ట్రాటజీ అయినా, నా అజెండా అయినా, నా డెస్టినేషన్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బికాజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు మన రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం కొట్లాడగలదు మన రాష్ట్రంలో. ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరి చేతుల్లో 5 సంవత్సరాలు అధికారం పెడితే ఇద్దరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. రాజధాని కూడా లేదు మనకి ఈ రోజున. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా లేదు. ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. ఇవన్నీ జరగాలి అంటే బీజేపీ వల్ల కాదు. 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు చెయ్యరు అని నిరూపణ అయిపోయింది. కానీ అదే బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకుంటున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. సో ఈ 3 చెయ్యలేనిది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. మనకు ప్రత్యేక హోదా అయినా, రాజధాని అయినా, మన ప్రతి హక్కు సాధించుకోవాలంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీని నేను అధికారంలోకి తీసుకురావడానికి శ్రమ వంచన లేకుండా పనిచేస్తాను. ఇప్పుడు మీరు కష్టపడుతున్న తీరు చూసిన తర్వాత మీలో రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకుంటున్నారు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి ఒక్క ఓటర్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే వచ్చారా అన్నట్టుగా మిమ్మల్ని భావిస్తున్నారు. అబ్జల్యూట్లీ మీ కాన్ఫిడెన్స్ మీద లేకపోతే మీ స్టామినా మీద అందరికీ కూడా ఉంది. మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం దిశగా తీసుకెళ్తారన్న నమ్మకం కూడా జనాలు అందరిలో వచ్చింది. సరే, అది పిసిసి చీఫ్గా మిమ్మల్ని ఆ మాట అడిగాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటారా లేదా? జగన్ సోదరిగా అడుగుతున్నాను. నేను ఉట్టి జగన్ సోదరిని కాదు. నేను లైక్ ఐఎమ్ అ డాటర్, ఐఎమ్ అ సిస్టర్, ఐఎమ్ అ వైఫ్, ఐఎమ్ అ మదర్, ఐఎమ్ ఆల్సో ద పిసిసి చీఫ్. సో ఇన్ని బాధ్యతల మధ్య అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే ఏ మనిషి అయినా, నేనైనా మీరైనా, ముఖ్యంగా ఒక మహిళ అయితే ఇంకెక్కువ ఆలోచన చేస్తుంది ఇమోషనల్ సెంటిమెంట్స్ గురించి. వీటన్నిటి మధ్య కూడా నా ఇంట్రెస్టు రాజశేఖర రెడ్డి గారి ఇంట్రెస్టు, రాజశేఖర రెడ్డి గారి ఇంట్రెస్టు ప్రజల ఇంట్రెస్ట్. నేను తెలంగాణలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి కోసం చేశాను, ఇక్కడ చేస్తున్నా రాజశేఖర రెడ్డి గారి కోసమే చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మళ్ళీ నిలబడాలి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అలాంటి పాలన మళ్ళీ రావాలి. అలాంటి పాలన నేనే తీసుకొచ్చాను, అలాంటి రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన నేనే తీసుకొచ్చాను, నేను అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినవే, సో నన్నే గెలిపించండి అంటూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా మీరు జగన్ గారిని మళ్ళీ గెలిపించుకొని అడిగినట్టు అవుతుంది కదా. ఐ డోంట్ అగ్రీ విత్ దట్, బికాస్ నేను చాలా మీటింగ్లలో చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి పాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి మార్క్ పాలిటిక్స్, రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, రైతుల పెట్టుబడుల విషయం తగ్గించడం విషయం అయితేనేమి, మద్దతు ధర విషయం అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం, మాటిస్తే మాట తప్పడం రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో రైతులకు ధర స్థిరీకరణ అనేది పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెయ్యకపోగా వీళ్ళు అమ్మిన మద్యమే ఇప్పుడు ప్రజలు తాగే పరిస్థితికి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు తప్పించారండి జలయజ్ఞానికి, ఆయన గుండె కొట్టుకునేది. హిస్ హార్ట్ బీట్ వాజ్ ఫార్ జలయజ్ఞం. పాప నేను అందుకే పుట్టాను అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. దిస్ ఈజ్ మై పర్పస్ ఇన్ లైఫ్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నేను ఒక ఆర్థర్ కాటన్ లాగా మిగిలిపోవాలి అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి జలయజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టి కూడా 42 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు సగంలో అన్ఫినిష్డ్గా వదిలేసిపోతే కనీసం సగం అయినా చేయలేదు, కాలైనా చేయలేదు, 10వ వంతైనా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి పాలనకి దీనికి చాలా తేడా ఉందండి. యూ కెనాట్ ఈవెన్ కంపేర్. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారు ఈరోజు దారుణమైన మాటలని, దారుణమైన అవమానాలను ఫేస్ చేస్తున్నారు. మీ మీద ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరిగిన అత్యంత దారుణమైన ట్రోలింగ్, కించపరుస్తూ, ఆఖరికి మీవేవో సంబంధాలు కూడా అంటగట్టేస్తూ, అంటే ఏ ఆడబిడ్డ కూడా తట్టుకోలేనంత దారుణమైన ట్రోలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది. అందులో మీ అన్నయ్య గారి అనుమతి లేకుండా ఇదంతా జరుగుతుందంటారా ఒక చెల్లెల మీద? లేదండి, అన్నయ్య గారి అనుమతి ఉంది, వదిన గారి అనుమతి ఉంది, సజ్జల గారి పనితనం ఉంది, ఆయన కొడుకు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడే ఒక రాక్షస సైన్యాన్ని తయారు చేసుకొని సోషల్ మీడియాలో ఆ సైన్యంతో చేస్తున్న ట్రోలింగ్ ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరు కూడా సమ్మతించని విషయం, ఎవరూ ఒప్పుకోరు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించారు. నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కాదు అంటే విజయమ్మ గారిని అవమానించినట్టే కదా. ఆఖరికి ఆ స్థాయికి కూడా దిగజారారు. వాళ్ళ కోసం పాదయాత్ర చేసినప్పుడేమో నేను వైఎస్ షర్మిలారెడ్డి పెద్ద పెద్ద ఫోటోలు వేశారు సాక్షిలో. ఆఖరికి నేను వాళ్ళకు వ్యతిరేకిని అయ్యాను కాబట్టి అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాకుండా పోయాను, అసలు ఒక గౌరవం ఉన్న మహిళనే కాకుండా పోయాను, అసలు నాకంటూ ఒక పేరు కానీ ఒక స్టాండ్ కానీ అసలు ఏదీ లేకుండా పోయింది వాళ్ళ దృష్టిలో. ఇంత దారుణంగా ఇంత దిగజారాల్సిన అవసరం లేదండి. బికాజ్ ఇఫ్ యూ సీ చాలా పొలిటికల్ ఫ్యామిలీస్లో చాలామంది బ్రదర్ సిస్టర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్, వైఫ్ హస్బెండ్ కూడా ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్, ఫాదర్ సన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్లో